హలో! హాయ్ అందరికీ. ఎలాంటి మసాలాలు లేకుండా మంచి గ్రేవీతో బోటి కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బోటిని బాగా క్లీన్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా మిక్సీ పట్టి పేస్ట్ రెడీ చేసుకొని పక్కన చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులోకి మసాలా దినుసులు అలాగే ఇందాక మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని కాస్త వేగాక పచ్చిమిర్చిలు కాస్తంత కరివేపాకు వేసుకొని ఇది పూర్తిగా వేగిపోయి గోల్డెన్ రంగులోకి రాగానే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇది కూడా వేగిన తర్వాత ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇందాక మనం రెడీగా పెట్టుకున్న బోటిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం, ధనియా పౌడర్, గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూతను తిరిగేసి పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని బోటి ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకొని మూత పెట్టి 10 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇందులోని ఆవిరి మొత్తం పోయాక మూత తీసేసుకొని కాస్తంత కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బోటి కూర రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి.